ఎట్లా చెప్పాలి? మాకు మదర్ ఉండేది, యశన్ గారు అనేవాడు. మదర్ ఎప్పుడవేనా మార్చకపోయావంటే మార్చేస్తాను అదంత మార్చేస్తానా? ఇప్పుడు ఇవాళ మార్చమంటావు, రేపు ఆదివారమా అంటే ఆవిడ రెడీ కూడా అంటే జీవపు డమ్మం. దావీదు అంటారు, నా బుద్ధిహీనత నీకు తెలుసు, నేత్రాశ శరీరాశను జయించలేకపోయాను, ఇప్పుడేమో జీవపు డమ్మం. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో దేవుడు చిన్న పిల్లల ద్వారా మాట్లాడతారు మనతో. నేను ఇంత పెద్ద పాస్టర్ని, నాకు నువ్వు చెప్పొచ్చు అంత తోడురా. పిల్లొచ్చి, ఆ పిల్ల గుడ్డొచ్చి పిల్లలు ఎక్కిరించింది అంటారు అంటారు. నేను ఇక్కడ రాసుకున్నా. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 24:10. సమూయేలు 2వ గ్రంథం 24:10. అమ్మా నేను చేసిన ఈ పని వలన గొప్ప పాపాన్ని మూటగట్టుకున్నానయ్యా. నేను ఎంతో 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 అవివేకినైన నీ పనిని చేశాను. చాలు, ఇక్కడ ఆగితే నా బుద్ధిహీనతది. జీవపు డంబానికి ఆశపడి ఇట్లా చేశాను. దావీదు వాళ్ళ బావమరుతున్నాడు యోవాబు, దావీదు వాళ్ళ అక్క కొడుకు. ఓ కోణంలో బావమరిది, రెండో కోణంలో మేనల్లుడు. వాడు వచ్చి చెప్తాడు, భయో చూద్దాం ఆ మాట. దినవృత్తాంతాలు 1వ గ్రంథం 21లో. పాపాడు మంచోడే, మనోడే, మాట విని సావడం. 21వ అధ్యాయం 21వ అధ్యాయం 3వ వాక్యం. అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 అంతలు ఎక్కువ మందిని చేయునుగాక. హల్లెలూయా. ఎందుకు లెక్క పెట్టుకోవడం? ఒక్కోసారి మనతో ఉన్నవాళ్ళు మనకు చెప్తారు, చిన్న పిల్లలైనా ప్రభు వాళ్ళలో నుంచి మనతో మాట్లాడినప్పుడు వినాలి. ఇర్మియా, నేను గొప్ప ప్రవక్తని, కన్నీటి ప్రవక్తని, 55 అధ్యాయాలు రాసేసాను, వెళ్ళు, కుమ్మరివాని ఇంటికి వెళ్ళు. కుమ్మరివాని ఇంటికి వెళ్ళి వాడికి ఎదురుగా కూర్చో. అక్కడ నేను నీకు చాలా విషయాలు నేర్పించాలి. కొమ్మరోడు ముందు కూర్చుంటే నేర్పిస్తావా దేవా నువ్వు? నేనెంత నా ఆగు. ఒకసారి చిన్న పిల్లల ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు బుద్ధిహీనతను విడిచిపెట్టాలి. కొన్ని సందర్భాల్లో అన్ని తెలుసు అనుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఒకసారి మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి నాతో మాట అన్నాడు, అన్నా, మీరు ఎప్పుడు వాక్యం చెప్పినా సంతోషంగా చెప్తారు, ప్రజల్ని నవ్విస్తారు, కవ్విస్తారు, ఎలాగైనా సరే దేవుని వాక్యం చెప్తారు, ప్రజలు సంతోషంగా వెళతారు, ప్రజలు ఆనందంగా వెళతారు. మీరు కూడా ఎంతో నవ్వుతూ 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 ఎంతో చక్కగా చెప్పేవారు. ఎందుకో ఈ మధ్య మీది కాని బాని, ఇది మీ వే ఆఫ్ స్టైల్ కాదు అసలు మెసేజ్. ఎందుకో చెప్దాం అనుకున్నాను కానీ చెప్పాలనిపించలేదు ఎందుకో అని అన్నాడు. ఆలోచించాను, అవునా, అన్నీ నాకే తెలుసుకున్నాను, అన్నీ నాకు తెలుసని మంకు పట్టుతో నేను ముందుకు వెళ్ళాను అనుకోండి, దెబ్బతింటాను. అందుకనే నాకంటూ ప్రభువు నాకు ఇచ్చిన శైలిని వదిలిపెట్టి
ఇలా వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళానా అని ఆలోచిస్తే ఎక్కువగా నాతో ఉన్నవాళ్ళు అక్కడ జరిగిందంట, ఇక్కడ జరిగిందంట, ఇక్కడ ఎందుకంటే నాకు అవేం లేవు, ఫేస్బుక్లు వాట్సాప్లు అవేం లేవు. తెలియనంత కాలం సంతోషంగా నాకు తెలిసింది ఏదో నవ్వుకుంటూ సంతోషంగా చెప్పేవాడిని. ఎప్పుడైతే నాతో ఉన్నవాళ్ళు ఆ దరిద్రాలు ఈ దరిద్రాలు చెప్తున్నారో హృదయంలో మత్సరము ద్వేషం పెరిగిపోయి కొంచెం పరుష పదజాలాన్ని వాడుతూ వచ్చాను. అందుకే 2-3 రోజులుగా ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. ఇక ఎక్కడ మాట్లాడకూడదు, ఇక సంస్కారవంతంగానే వెళ్ళాలి. ఒకవేళ నోరు జారుంటే సభాముఖంగా సంస్కారవంతంగా క్షమాపణ అడుగుదాం అని అనిపించింది నాకు. చిన్న పిల్లోడు వాళ్ళ బావమరిది, బావా వద్దు బావా, ఇప్పుడున్న దానికంటే 100 దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు, వద్దు అంటే వింటాడా? జీవపు డంబం. అందుకే దావీదు అంటారు, నా బుద్ధిహీనత మీకు తెలుసు. మీరు ఏ విషయాల్లో నేత్రాశని, శరీరాశని, జీవపు డంబాన్ని జయించలేకపోయారో ప్రభుతో చెప్పండి. ఆయనకన్నీ తెలుసు. కాకపోతే నీవు ఒప్పుకొని విడిచిపెడితే ఈ రాత్రి నిత్యమైన కృపతో నా తండ్రి మీకు వాత్సల్యం చూపును గాక. రెండో మాట,